ఈనాడు మనం కిష్కింధకాండలోకి ప్రవేశిస్తున్నాం. కిష్కింధకాండ చాలా గొప్ప కాండ. శ్రీరామాయణంలో ఏ కాండ అయినా అంతే. ప్రత్యేకించి కిష్కింధకాండలో హనుమ ప్రవేశిస్తారు. హనుమత్ ప్రవేశం దగ్గర నుంచి శ్రీరామాయణం ఒక కొత్త పుంత తొక్కుతుంది. ఇప్పటి వరకు సీతావియోగం చేత బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తికి సంతోషాన్ని కల్పించి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి ఒక గొప్ప స్వరూపాన్ని పరిచయం చేస్తారు మహర్షి. ఆ హనుమత్ స్వరూపం యొక్క పరిచయం, సుగ్రీవుడి పరిచయం, వానరయోధుల యొక్క పరిచయం, సీతాన్వేషణానికి అన్ని దిక్కులకి వానరులు బయలుదేరడం, ప్రత్యేకించి కిష్కింధకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే హనుమకి శాప విమోచనం ఈ కాండలోనే అవుతుంది. అప్పటి వరకు ఈ కాండ వరకు కూడా చెప్పకపోయినా మహర్షి హనుమ యొక్క జన్మవృత్తాంతాన్ని శ్రీరామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు తప్ప ఈ కాండంలో ఎక్కడా చెప్పలేదు. తిన్నగా హనుమ యొక్క పాత్రని ప్రవేశపెట్టేస్తారు. కానీ ఇప్పటి వరకు కూడా, అంటే కిష్కింధకాండ చిట్ట చివరి వరకు కూడా ఆయన్ని శాపం వెంబడిస్తూనే ఉంది. అందువల్ల హనుమ చెయ్యగలిగినటువంటి ఉపకారం చెయ్యలేని స్థితిలో ఉంటారు. కానీ హనుమ యొక్క పూర్ణమైన తేజస్సు ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. అందుకే కిష్కింధకాండ వినడం, కిష్కింధకాండ చదవడం, కిష్కింధకాండ ప్రత్యేకించి హనుమ యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసేటటువంటి కాండ కనుక ఈ కిష్కింధకాండని శ్రద్ధాభక్తులతో వినడం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమ యొక్క అనుగ్రహం కలగడము అంటే శివానుగ్రహం కలగడమే. శివుడు మంగళప్రదుడు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం ఎలా జరుగుతుందో అలాగే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళము తప్ప ఇంకొకటి జరగదు. అన్నీ మంగళములే చేస్తారు ఆయన. అటువంటి హనుమత్ స్వరూపం యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసినటువంటి కాండ కిష్కింధకాండ. వేరొక విధంగా చెప్పాలి అంటే అసలు సుందరకాండ అనబడేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కాండకి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ క్రమంగా ఎటువైపుకి దారి తీస్తుందంటే సుందరకాండ వైపుకి దారి తీస్తుంది. సుందరకాండలోకి ప్రవేశించాలి అంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాటు మహర్షి చేశారు. కిష్కింధకాండ అంతా హనుమ గురించి, ఆయన వైభవం గురించి అంత ప్రకాశింపచేస్తే అప్పుడు కిష్కింధకాండ నుంచి మనం సుందరకాండలోకి వెళ్ళగలుగుతాం. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కథా ప్రారంభం చేసిన తర్వాత అటువంటి విశ్లేషణ చేయడం కొంచెం కష్టం కావచ్చు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే బలం ఉంటుంది లేదా బుద్ధి ఉంటుంది. బుద్ధి ఉంటే బలం ఉండాలని ఉండదు, బలం ఉంటే బుద్ధి ఉండాలని ఉండదు. బుద్ధి అంటే మనోసంబంధమైనటువంటిది, లోపల ఉండేటటువంటి శక్తి, ఒక నిశ్చయాత్మకమైనటువంటి శక్తి. అది మంచి నిర్ణయాలు చెయ్యగలదు. అటువంటి మంచి నిర్ణయం చెయ్యగలిగినటువంటి బుద్ధి బలం ఒకరికి ఉండొచ్చు, కానీ శారీరకమైనటువంటి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలం ఉంటే బుద్ధి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలము బుద్ధి బలము కూడా ఉంటే ఉత్సాహం ఉండదు. అంటే ఆయన చెయ్యగలడు, ఆయన నిర్ణయం చేయగలడు, దాన్ని అమలు చేయగలడు, కానీ ఆయనకి ఉత్సాహం ఉండదు, నిరుత్సాహంగా ఉంటాడు. ఈ రెండు, ఈ తేజస్సుతో కూడుకుని ఉత్సాహంతో ఉండగలిగినటువంటి లక్షణం ఒకరి ఎందే ప్రకాశించడం చాలా చాలా గొప్ప విషయం. ఒకవేళ అలా ప్రకాశించాయనుకోండి, అసలు తన కొరకు అని తన సమర్థతని ఉపయోగించుకోకుండా కేవలం పరోపకారానికి, ఇతరుల కార్యానికి తప్ప అసలు తన కొరకు అని ఒక్కసారి కూడా ఇన్ని బలాల్ని వాడుకోకుండా జీవించగలిగినటువంటి వ్యక్తి అపురూపం లోకంలో. అసలు అలా ఎవరు ఉండరు. చాలా కష్టం. అంత బలం ఉండి, అంత తేజస్సు ఉండి, అంత బుద్ధి బలం ఉండి, అంత ఉత్సాహం ఉండి, మనస్సుకి శక్తి ఉండాలి. మనస్సుకి శక్తి ఉండి, ఎందుకంటే ఒంట్లో బలం ఉంటుంది కానీ ఆయనకి మనస్సుకి బలం ఉండదు. అందుకని అమ్మో నేను వెడితే పడిపోతానంటాడు, నాకేమైనా అయిపోతుంది అంటాడు. ఎప్పుడు భయమే. ఎందుకు ఆ భయం అంటే మనస్సు బలహీనమైంది. అలా కాకుండా అన్ని విధాలా శక్తి కలిగినటువంటి హనుమ అసలు నిజంగా శ్రీరామాయణంలో ఆయనే కానీ తన కొరకు అని చూసుకుని ఉంటే ఆయన ఏ స్థాయిని పొందాలో ఆయన వైభవానికి, కానీ అసలు ఆయన ఎప్పుడు తన కొరకు అన్న చూసుకున్నది ఎక్కడా లేదు. ఆయన అంటూ ఉంటే ఉపకారం కొరకే అంతే. హనుమ ఆద్యంతములంతే, ఆ పాత్ర యొక్క వైభవం అంతే. ఇంకా అది శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఇంకొక చాలా చాలా గొప్పతనం ఏమిటంటే శ్రీరామాయణంలో ఉన్నటువంటి పాత్రలు సశరీరంగా ఇప్పటికీ రావడం అనేటటువంటిది అన్ని పాత్రల యందు అది చెప్పడం కష్టం.
అంటే నేను ఒక మాట చెప్పాలి అంటే దశరథ మహారాజు గారు వస్తారా అండి రామాయణం చెప్తే అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేను ఏం చెప్పవలసి ఉంటుందంటే రారని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాని దశరథుడు వస్తాడండి అని చెప్పకూడదు. రాముడు వస్తాడా అండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, వస్తారని చెప్పాలి. రాముడు ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, హనుమ వస్తే వస్తారండి అని చెప్పాలి. హనుమ ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, రామనామం చెప్తే వస్తారండి అని చెప్పాలి. అది రామనామం యొక్క బలం. హనుమని తీసుకొస్తే మంగళం జరుగుతుంది. హనుమ దేనికి వస్తారు? రామనామానికి వచ్చేస్తారంతే. ఆయన ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆయన చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. లోకంలో హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే, అంటే కిష్కింధకాండలో లేవు ఆ విషయాలు. అవతార పరిసమాప్తి చేసేటప్పుడు రామచంద్రమూర్తి అడిగారు, హనుమ నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, నాతో పాటు చాలామంది వచ్చేస్తున్నారు, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగారు. ఆయన అన్నారు, అక్కర్లేదు, మీ కథ ఉన్నంతకాలం నేను ఉంటాను. మీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, ప్రత్యేకించి శ్రీరామాయణం అంతా ఎక్కడైనా చెప్తారు అని సంకల్పం చేస్తే అందరికన్నా ముందు హనుమే వస్తారు అక్కడికి. అందరికన్నా ముందు హనుమ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అందరికన్నా చిట్ట చివర ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక 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 వెడతారట. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అటువంటి మహానుభావుణ్ణి తీసుకురాగలిగినటువంటి కాండ. హనుమ వచ్చారు అంటే సీతారామలక్ష్మణులు వచ్చేస్తారు. కాబట్టి అంతటి వైభవోపేతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న హనుమ ప్రవేశపెట్టబడతారు ఈ కాండలో. అసలు ఆయన ప్రవేశించడమే ఒక మెరుపు. ఇప్పటి వరకు ఈయన ఎవరు అన్నది చెప్తూ ఉంటారు మహర్షి, ప్రతి పాత్రకి అలా చెప్తూ వస్తారు. చిత్రం ఏమిటంటే హనుమ గురించి ఆయన పరిచయం చేసుకోవడమే తప్ప అంతకు మించి అసలు ఏమీ అడగరు రామచంద్రమూర్తి. నువ్వు ఎవరబ్బాయివి అని ఇప్పుడు అడగలేదు ఆయన. అదే మిగిలిన వాళ్ళని అయితే నువ్వెవరు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంటారు. హనుమని ఆయన అడగలేదు. అంటే అసలు తన కొరకే పుట్టినవాడని రామచంద్రమూర్తికి హనుమని చూడగానే తెలుసు. ఇంకా చిత్రం ఏమిటంటే అసలు మాట్లాడంది రామచంద్రమూర్తి ఎవరితో అంటే హనుమతోటి. కిష్కింధకాండ ప్రారంభంలో అసలు హనుమతో ఆయన మాట్లాడలేదు, లక్ష్మణుడితో చెప్పి లక్ష్మణుడితో మాట్లాడించారు. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన పర్యంతము ఆయన ఒక వాహనాన్ని ఎక్కినట్లు మీకు ఎక్కడా కనపడదు. మొట్టమొదటిసారి కిష్కింధకాండలో ఆయన ఒక వాహనం ఎక్కుతారు. ఏ వాహనమో తెలుసా అండి? హనుమద్వాహనం. మిగిలిన వాహనాలు మనం ఊహ చేత ఎక్కిస్తాం ఈశ్వరుణ్ణి. హంసవాహనం ఉందనుకోండి, మనం చూసింది లేదు, హంసను ఎవరో చూశాను అని చెప్పరు లోకంలో, కానీ హంసవాహనాన్ని ఎక్కిస్తాం. మయూర వాహనం ఎక్కిస్తాం, అలా ఎక్కి ఉంటాడు అని ఊహ చేసి ఎక్కిస్తాం అంతే. మయూర వాహనం మీద ఎక్కాడా ఈశ్వరుడు అంటే ఎక్కాడు అనే శాస్త్రం చెప్తుంది. కానీ ఆ వాహనాల మీద ఎక్కినప్పుడు ఆయన ఆయా వాహనములు ఎలా ఉంటాయంటే అవి అలాగే ఉంటాయి అంతే, అవేం కొత్తతనాన్ని సంతరించుకోవు. కానీ ఒక్క హనుమ మాత్రం రామలక్ష్మణులు ఇద్దరూ తన భుజాల మీద కూర్చుంటే చేతులు రెండు ఇలా పెట్టారు. అందుకే హనుమద్వాహనాన్ని ఒక్కదాన్ని మాత్రం ఇంకోలా తయారు చేయడానికి వీల్లేదు. ఒక కల్పవృక్ష వాహనం ఉందనుకోండి, పిండి కొద్దీ రొట్టి మీకున్న సొమ్ముని బట్టి కల్పవృక్ష వాహనం చేస్తాడు. మీరు చూస్తుంటారు దేవాలయాల్లో, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కలా ఉంటుంటుంది కల్పవృక్ష వాహనం. అన్ని చోట్ల అంతే వైభవం తేవాలంటే కష్టం. వెంకటాచలం అంటే ఐశ్వర్యంతో కూడుకున్న క్షేత్రం, అందుకని అక్కడ ఏదైనా బంగారమే, కాబట్టి అక్కడ అంత వైభవంగా ఉండొచ్చు. మిగిలిన చోట్ల కల్పవృక్ష వాహనాలు అలా ఉంటాయని మీరు ఊహించకూడదు. కొయ్యతో కూడిన పళ్ళతో పువ్వులతో ఉండొచ్చు, అయినా అది వాహనమే ఈశ్వరుడికి. కానీ ఆ వాహనాలు అలాగే ఉంటాయి, కల్పవృక్షం అలాగే ఉంటుంది, నెమలు అలాగే ఉంటుంది, హంస అలాగే ఉంటుంది. హనుమ ఒక్కరు తాను ఎలా ఉన్నారో అలా ఉండరు. రామలక్ష్మణులు ఎక్కినా సీతారాములు ఎక్కినా, అంటే వాహనంగా సీతారాములుగా అధిరోహిస్తారు లక్ష్మణ సహితులై. వాళ్ళు ఎక్కితే ఆయన ఇలా అంటారు. మీరు చూడండి, అందుకే హనుమద్వాహనం ఇంకోలా ఉండదు, ఎక్కడైనా ఇలాగే పెట్టుంటారు చేతులు. ఇలా ఎందుకు పెడతారో తెలుసా అండి? ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు చూడండి లోకంలో ఒక పోకడు ఉంటుంది. మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, ఇంకింతకన్నా ఏం కావాలండి అంటాం. ఇంకింతకన్నా ఏం కావాలండి అన్నప్పుడు ఇంకొక భంగిమ ఎవ్వరూ పెట్టరు. ఎప్పుడైనా ఏం పెడతారంటే ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. అయ్యా మీకు సౌకర్యంగా ఉందా, బయట చాలా ఎండలుగా ఉన్నాయి, మీరు ఉండగలుగుతున్నారా విడిదిలో అన్నారనుకోండి. అయ్యయ్యో ఇక్కడ వచ్చిన నష్టం ఏంటండి, చక్కటి ఏసీ హాయిగా చల్లగా ఉన్నాం, ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. ఇంకింతకన్నా ఏం కావాలి అన్నప్పుడు పరిపూర్ణమైన తృప్తికి ఇంకా తనకి ఏ కోరిక లేదు, తను పూర్తి తృప్తితో ఉన్నాను అంటే చేతులు ఇలా తిరగబడి ఇలా పెడతాం. సాధారణంగా ఇలా పెడితే అర్థించినట్టు, ఏదో వెళుతుంది కావాలని అడిగినట్టు. అందులో రెండు చేతులు పెడితే మరీ అర్థించినట్టు. కానీ ఒక్క హనుమ విషయంలో ఇలా పెడితే ఇంకింతకన్నా ఏం కావాలి. ఇదే హనుమద్వాహనం ప్రతివాడు అవుతాడు జీవితంలో. ఎప్పుడో అప్పుడు చూడండి మనం ఏమంటాం, ఇంకింతకన్నా ఏం కావాలంటాం.
ఆయన ఆ మాట ఎప్పుడన్నారంటే సీతారాములు తన మీద అధిరోహిస్తే లేదా రామలక్ష్మణులు కూర్చుంటే ఇలా అన్నారు. ఇంకింతకన్నా ఏం కావాలన్నారు. అది ఆయన గొప్పతనం. అందుకే హనుమద్వాహనం ఒక్కటే అలా ఉంటుంది లోకంలో, మిగిలిన వాహనాలు ఏవి అలా ఉండవు. అంత గొప్ప విశిష్టమైనటువంటి స్వరూపం అసలు ఆ హనుమత్ స్వరూపం అత్యద్భుతం. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఆయన వైభవం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది ఏం చేస్తుందంటే ఆయన పని ఒకటే. శ్రీరామాయణంలోకనే కాదు, ఎక్కడైనా సరే ఆయన పని ఏమిటంటే హనుమ ఎక్కడ ఉన్నా కళ్ళ నీళ్లు తుడుస్తూ ఉంటారు. హనుమ ఉన్నారు అంటే కళ్ళమ్మట నీళ్లు కారవలసిన అవసరం ఏ ఉండదు. అంటే మీ కోరిక తీరిపోవడం అనేటటువంటిది తథ్యం. ఇంకా హనుమదుపాసన అంత గొప్పది. హనుమదుపాసనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనది స్వరూపం అక్కర్లేదు. మీరు ఒకవేళ భయంతో ఉన్నారనుకోండి, ఏదైనా భయం వేసింది అనుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడ వెంటనే ఈ మధ్య పొడుగ్గా ఉన్నటువంటి వేలుతోటి హనుమ అని రాసి మీరు నమస్కారం చేస్తే ఆయన కాపాడతారు. నన్ను నమ్మండి, మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. అంత గొప్ప స్వరూపం అది. అది మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడో మట్టిలో ఎక్కడో తిరుగుతూ మీకు ఎందుకో భయం వేసింది, ఉలిక్కి పడ్డారు, మీరు వెంటనే ఈ పెద్ద వేలుతో మట్టి మీద హనుమ అని రాసి నమస్కారం చేశారనుకోండి, ఉత్తర క్షణం మిమ్మల్ని ఏవి ఆవహించలేవు. ఆయన తక్షణం రక్షణ ప్రసరిస్తారు. అంత గొప్ప స్వరూపం లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఉండదు. ఏదో ఉదయం నేను మా గోపాలకృష్ణ గారు అదే అనుకున్నాం కూడా. పిల్లలు సాధారణంగా ఓ కోతిని చూస్తే ముచ్చట పడతారు, ఏదో వెటకారం ఆడతారు, ఏదో హాస్యం చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసో అర్థం కాదు. కానీ ఆబాల గోపాలం చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన స్వరూపాలు ఈ లోకంలో రెండే. ఒకటి హనుమ, రెండు వినాయకుడు. ఒక ఆయనది ఏనుగు ముఖం, ఒక ఆయనది కపిముఖం. చిత్రం ఏమిటంటే వాళ్ళిద్దరూ సింధూరము చేతనే అర్చింపబడతారు. వినాయకుడు సింధూరము గండస్థలమునకు రాయకుండా ఉండకూడదు, ఆయనకి తప్పకుండా సింధూరం రాసి ఉంచాలి గండస్థలానికి. హనుమ ఎప్పుడూ సింధూరం చేత శోభిస్తూ ఉంటారు. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అంటాం. అటువంటి స్వరూపం. సరే, ఇప్పుడు నేను హనుమద్వైభవము అని వెళ్ళిపోతుందేమో నా ఉపన్యాసం అని నాకు భయం. ఆయన విశిష్టత అటువంటిది. కాబట్టి మీరు కిష్కింధకాండని వినడం మొదలుపెట్టండి, మీకు ఆయన యొక్క వైభవం ప్రకాశిస్తుంది. కాబట్టి సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులీంద్రియ. అది వసంత ఋతువు. వసంత ఋతువు చాలా శోభాయమానంగా ఉండేటటువంటి ఋతువు అని అలా అంటున్నారు. ఏంటంటే అని ఏమిటి, అనుభవంలో లేదా అంటే, నేను ఒక యథార్థం చెప్పాలి అంటే పురాణాల్లోనూ కావ్యాల్లోనూ చెప్పినటువంటి వసంత ఋతువులో ఇవాళ మాత్రం అనిపించట్లేదు. ఎందుకంటే ఆ వర్ణనలకి ఇవాళ ఉన్న వాతావరణానికి సంబంధం కలవట్లేదంటే ఏమంటే ఋషులది తప్ప అని నన్ను అడక్కండి, మనదే తప్పు. మనది ఎందుకు తప్పైందో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఋతువుని ఋతువుగా మీరు అనుభవించాలి అంటే మీరు ప్రకృతిని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. అలా వాడుకోకపోతేనే ఋతువుగా మీకు అందదు. మీరు మట్టిని తీసుకుని ఎంత వేడి చెయ్యొచ్చో అంత వేడి చేస్తున్నాం మనం ఇవాళ. అసలు మట్టిని కాల్చకూడదు అని శాస్త్రం. మనం కాల్చేసి దాన్ని నీటి చుక్క తగిలితే ఘనీభవించిపోయేటట్టుగా సిమెంట్ తయారు చేస్తున్నాం, సిమెంటుతో కడుతున్నాం ఇళ్ళన్నీ. మరి ఆ వేడి ఎక్కడికి ఎడుతుంది? రోడ్లు, గచ్చులు అన్నీ సిమెంటే. పూర్వం ఇలా కాదు కదా, అంతా మట్టే. మట్టితో అలికి రంగవల్లులు పెట్టేవారు కాబట్టి ఆ చల్లతనం ఉండేది. ఓ తాటాకని అలాంటివి వాడేవారు. కాబట్టి వేడిని లాక్కుని వేడిని వదలవలసినటువంటి అవసరం లేకుండా జీవించేవారు. ఇప్పుడు మనం వేడిని కల్పించుకుని వేడిని లాక్కునే వాటిని పెట్టుకుంటున్నాం, అవి వేడిని వదులుతున్నాయి. కాబట్టి ఋతు సంబంధమైనటువంటి ఆహ్లాదాన్ని పొందడానికి మనకు అవకాశం ఎక్కడుంది? లేదు. కాబట్టి అది వసంత ఋతువు. ఆనాడు రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై పంపా తీరములో తిరుగుతున్నప్పుడు వసంత ఋతువు. దంపతులు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటే తప్పకుండా ఒండురులకు ఒకరికొకరు జ్ఞాపకం చెయ్యగలిగినటువంటి పరిస్థితులలో ప్రకృతి ఉంటుంది అని. అంటే అంత మనోరంజకత్వంతో ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ప్రకృతి ఆ వసంత ఋతువులో ఉండేటటువంటిది. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక పుష్కరిణి దగ్గరికి వెళ్ళాడు, ఒక సరోవరం దగ్గరికి. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులీంద్రియ.
లక్ష్మణ సహితుడై సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి రాముడికి పద్మములు అరవిరిసి కనపడ్డాయి. పద్మములు, కలువలు, చేపలు. సరోవరం అంటే ఉండేవి అవే కదండి, అవే కనపడ్డాయి. అవి కనపడితే రాముడు ఏడ్చాడు. అవి కనపడితే రాముడు ఏడవడం ఎందుకు, సంతోషించాలి కానీ. చాలా బాగుందండి, కలువలతోటి, పద్మాలతోటి, చేపలతోటి అనాలి. ఆయన ఎందుకు ఏడ్చాడంటే ఆ మూడిటిలో ఆయనకి సీతమ్మ కనపడింది. లక్ష్మణుడితో అంటాడు, సీతమ్మది పద్మం లాంటి ముఖం, కలువల లాంటి కళ్ళు, చేపల లాంటి కదలికలు. ఆవిడ మీనాక్షి కదా, అందుకని చేప ఎలా కదులుతుందో సీతమ్మ కళ్ళు అలా కదులుతాయి. కలువలు ఎలా ఉంటాయో నా భార్య యొక్క కళ్ళు అలా ఉంటాయి. పద్మం ఎలా ఉంటుందో నా భార్య ముఖం అలా ఉంటుంది. నాకు ఈ సరోవరం చూస్తే సీత గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ సీత ఎంత ఖేదపడుతోందో ఆ రాక్షసుడి యొక్క చెరలో. కాబట్టి ఈ సరోవరం నాకు తృప్తినివ్వలేకపోతోంది, నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. మీకు బాహ్యంలో ఋతువు కానీ, బాహ్యంలో ఉండే వాతావరణం కానీ తనంత తానుగా మీకు మనశ్శాంతిని ఇవ్వలేదు. ఎప్పుడూ మనశ్శాంతికి కారణం ఏమిటి అంటే మీరు లోపల ముందు చల్లగా ఉంటే బయట ఉన్న అందాన్ని మీరు అనుభవించగలరు, లేకపోతే అది అనుభవించడం కుదరదు. అందుకే మీరు సమాజానికి చెయ్యగలిగిన చాలా పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇంకోటి శాంతిని పాడు చేయకుండా ఉండడం. మీరు శాంతంగా ఉండడం, ఇంకోటి శాంతంగా ఉంచడం. వాడి శాంతి మీరు పాడు చేయకుండా ఉంటే మీరు 100 యజ్ఞాలు చేసినట్టే. నేనే ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇప్పుడు రాముడు వాటిని చూసి బాధపడ్డాడు. అది మనకి చెప్పవలసిన అవసరం అండి అంటే అది ఉత్తమ పురుష లక్షణం. తన భార్య మాత్రమే జ్ఞాపకానికి రావడం, తన భార్య యందు మనసు ప్రవర్తించడం ఉత్తమ పురుషుని యొక్క లక్షణం. అన్యమైనటువంటి స్త్రీ జ్ఞాపకం రావడం వరకు తప్పేం లేదు. ఓ అత్త గుర్తురాదా, ఓ చెల్లెలు గుర్తురాదా, ఓ అత్తగారు గుర్తురారా, ఓ పిన్నిగారు గుర్తురారా, అలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి దోషమే ఉండదు. కానీ కామమోహితమైన మనస్సుతో అన్య స్త్రీ జ్ఞాపకానికి రాకూడదు. అలా జ్ఞాపకానికి వస్తే అది దోషభూయిష్టం. అది తప్పకుండా దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది. కాబట్టి రాముడు తన భార్య యందు మనసున్నవాడు, ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని చూపిస్తుంది మనకది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, కేవలం భార్య జ్ఞాపకానికి వస్తుంది అనుకోండి, ఒక పరిపూర్ణత లోపించినట్టు. ఎప్పుడూ భార్య జ్ఞాపకానికి రావడం తప్ప అంటే తప్పని చెప్పడం కష్టం. కానీ ఎప్పుడూ ఆవిడ జ్ఞాపకానికి వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి అప్పుడు అది కొంచెం ఏదో అసమగ్రంగా ఉన్నట్లుంటుంది. రాముడి మనస్సు అటువంటిది కాదు. ఆయన ఏడవడం, ఆయన బాధపడడం అంటే కేవలం సీతమ్మ గురించే కాదు. మాంతు శోకాభిసంతప్తం మాధవ పీడయన్నివా భరతస్య చ దుఃఖేన వైదేహ్యా హరణేన చ. మాధవుడు అంటే మాధవ మాసము అంటే వైశాఖ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం. నన్ను ఈ వసంతుడు, మాధవ అన్న పేరు వసంతుడికి కూడా ఉంది అమరకోశంలో. కాబట్టి దీని మీదే కృష్ణకర్ణామృతంలో ఓ శ్లోకం కూడా ఉంది. కాబట్టి మాధవుడు, వసంతుడు నన్ను బాధ పెడుతున్నాడు. ఎందుకు బాధ పెడుతున్నాడు? 2 కారణముల చేత బాధ పెడుతున్నాడు. ఒకటి, ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఋతువులో సీతమ్మ నా పక్కన లేదు. రెండవది, రాచరికం చేస్తూ సంతోషంగా ఉండి తను భార్యతో ఆనందం అనుభవించి అంతఃపుర జీవనం గడపవలసినటువంటి భరతుడు అలా గడపకుండా తనంత తాను స్వచ్ఛందంగా మునివృత్తిని స్వీకరించి ఇక్కడ నేనడవిలో ఎంత బాధపడుతున్నానో నా కొరకు భరతుడు అక్కడ అంత బాధపడుతున్నాడు. భరతుడు నా కొరకు బాధపడుతున్నాడని నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు 2 కారణముల వలన బాధ కలుగుతోంది. ఒకటి, నా పక్కన ఉండవలసిన సీతమ్మ రావణుని చేత అపహరింపబడింది అని ఒక బాధ. అరేరే, సుఖించవలసినటువంటి భరతుడు, ఏ తల్లి రాజ్యం అడిగిందో ఆ రాజ్యాన్ని స్వీకరించి భోగించవలసినటువంటి భరతుడు అలా సంతోషించకుండా నాయందు ప్రీతితో తనంత తానుగా మునివృత్తిని స్వీకరించి భూశయనం చేస్తూ జటలు కట్టుకుని అంత బాధతో తాపసిగా జీవనం గడుపుతున్నాడే అని ఒక బాధపడుతున్నాను. నన్ను 2 బాధలు పీడిస్తున్నాయి లక్ష్మణ అన్నాడు. అంటే ఆయన యొక్క ప్రేమ అనేటటువంటిది ఎంత అందంగా ప్రవహిస్తుందో మీరు గమనించవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ తన వారన్న వారిని స్మరిస్తుంటాడు. అది చాలా మంచి లక్షణం. అలా తలుచుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గుణం. కాబట్టి పుష్పభార సమృద్ధాని శిఖరాణి సమంతతః లతాభి పుష్పితాగ్రాభి ఉపగూఢాని సర్వతః. చెట్లు చాలా విశేషంగా పుష్పించి ఉన్నాయి. చెట్టుకి కాయభారమా అని లోకంలో ఒక సామెత. తన చెట్టుకి తన కాయలు ఎప్పుడూ తనకి భారంగా ఉండవు. కానీ మహర్షి అంటున్నారు, గుత్తులు గుత్తులుగా పువ్వులు పెరిగిపోవడం వల్ల చెట్ల కొమ్మలు ఆ పూల భారంతో ఉండలేక కొమ్మలు ఇలా వంగేయట పువ్వులతోటి.
చెట్ల మీద అరవిరిసిన పూలు, రాలిపోయిన పూలు, రాలుతున్న పూలు, ఇవి చూస్తే ఎలా ఉందంటే వాయువు పూలతో ఆడుకుంటున్నట్లుగా ఉంది. మీరు మన సీతారామ కళ్యాణంలో పూలబంతులాట చూశారుగా. ఆడుకునేటప్పుడు ఏమవుతుందంటే అది కింద ఉండదు, పైన ఉండదు, మధ్యలోనూ ఉండదు. అలా ఉంటేనే ఆట కదండి. ఆ బంతి చేతిలోకి వస్తుంది, వచ్చి ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ ఎగరేస్తారు. కదులుతూ ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ చేతిలోకి ఎడుతుంది, ఉంటుంది, కదులుతుంది, పడుతూ ఉంటుంది. అలా ఆడుతున్నవాడు ఉన్నాడు, అందువల్ల కదులుతోంది. చెట్లకి పట్టుకుని ఉన్నాయి, జారి గాలిలోకి ఊగుతున్నాయి, ఊగి కింద పడుతున్నాయి. ఇది ఎలా ఉంది ఏంటంటే వాయువు పూలతో ఆడుకుంటున్నాడా అన్నట్లుగా ఉందిట. అసలు నిజంగా మహర్షికి వచ్చినటువంటి ఊహలు అంటే నేను మీకు కొన్ని శ్లోకాలు చూపిస్తున్నాను. ఆయన యొక్క ఊహా వైచిత్రి అంటే చూడగలిగినటువంటి కన్నుంటే ఎంత అందంగా చూడగలరో ఋతువుని, ఎంత అందంగా ప్రకృతిని చూడగలరో అన్నదానికి వాల్మీకి మహర్షి యొక్క రచన పతాక స్థాయిలో ఉంటుంది. అందుకే తదనంతరం వచ్చినటువంటి కవులందరూ వాల్మీకి మహర్షిని అనుసరించారు. మత్తకోకిల సన్నాదై నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవచానిల. మహర్షి అంటున్నారు, మీరు ఎక్కడైనా నాట్యం జరుగుతూ ఉండడం చూసి ఉంటారు. నాట్యం చూడని వాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కడో అక్కడ చూసి ఉంటారు మీరు. నాట్యం జరుగుతోంది అంటే మనం ఏమంటామంటే ప్రధానంగా ఎవరిని చూస్తామంటే ఎవరు నర్తిస్తున్నారో వాళ్ళని ప్రధానంగా చూస్తాం. ఏదో శ్రీకృష్ణ పారిజాతం జరుగుతోంది అనుకోండి, ఆవిడ సత్యభామగా నటిస్తుంటే, సత్యభామగా నర్తిస్తుంటే ఆవిడ ఎంత బాగా నర్తిస్తున్నారో అంటాం. కానీ ఆవిడ నర్తనమునకు ప్రారంభం ఎక్కడో తెలుసా అండి? ఆవిడ తిన్నగా వచ్చేసి ధిమ్ తక ధిమ్ అంటూ మొదలు పెట్టదు. ఆవిడ అడుగు తీసి అడుగేసి మొదలు పెట్టాలంటే అంటే ఆవిడ వచ్చి అలా నిలబడుతుంది ఓ బొమ్మలాగా. ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టాలి అంటే మొట్టమొదటి నమస్కారంతో మొదలు పెడతారు. మొట్టమొదటి అసలు ఆవిడ ముందు నమస్కారం మొదలు పెట్టాలి అంటే వెనకాతల పాడేవారు ఒకరు ఉంటారు. వారు పాడితే ఈవిడ తనే పాడుతున్నట్టుగా పెదవులు కదుపుతూ నమస్కారం చేస్తుంది. అంబాపారాకు దేవీపారాకు అంటూ మొదలు పెడతారు. మొదలుపెట్టి ఆ నటరాజుకి నమస్కారం చెప్పినప్పుడు వంగి రెండు మోకాళ్ళు దూరంగా పెట్టి రెండు చేతులు భూమికి తగల్చి నమస్కారం చేసి ప్రారంభం చేస్తారు. ఆవిడ పాట ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఈవిడ నర్తిస్తుంది. ఆవిడ పాట ఒక్కటే పాడదు, పాట ఒక్కటే పాడి నర్తన చేస్తే అందం ఉండదు. పక్క వాయిద్యాలు ఉంటాయి, పక్క వాయిద్యాలు కూడా దానికి అనుగుణంగా రోగుతూ ఉంటాయి. అప్పుడు దానికి ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఈ మూడు ఉండాలి, పాట పాడేవాళ్ళు ఉండాలి, పక్క వాయిద్యాలు ఉండాలి, నటించేవాళ్ళు ఉండాలి. మహర్షి అంటున్నారు, వసంత ఋతువులోట ఈ లోకమంతా అటువంటి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నట్లుగా కనపడుతుందట. ఎలా కనపడుతోంది అంటే ఆయన అన్నారు, అది పంపా సరోవర తీరం కదా, గుహలు ఉన్నాయి ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద, ఆ కొండల మీద. గుహలలోంచి గాలి విస్సురుగా వెళ్ళి బయటికి వస్తే ఏమవుతుందంటే ఆ గాలి ధ్వని చేస్తుంది. గాలి ఎప్పుడైనా సరే విశాలమైన దాంట్లోంచి సన్నమైన దాంట్లోంచి బయటికి వచ్చింది అనుకోండి, ఒక ధ్వని వస్తుంది. అందుకే మనకి వాద్య పరికరములన్నీ కూడా మూడు రకాలుగా ఉంటాయి. ఊది వాయించేవి కొన్ని, తంత్రుల చేత మోగేటటువంటివి కొన్ని, అంటే వీణలు వైలిన్ను ఇలాంటివి, కర్ర చేత వేళ్ల చేత కొట్టి మ్రోగించేవి కొన్ని, మృదంగము మొదలైనటువంటివి వేళ్లతోటి కర్రతోటి కొడతారు, కొట్టి మ్రోగిస్తారు. మూడు రకాలుగా ఉంటాయి సంగీత పరికరాలు. ఇందులో వేణువు ఉందనుకోండి, వేణువు గొట్టం విశాలంగా ఉంటుంది, ఒక పక్క మూసివేయబడి ఉంటుంది, రెండు పక్కల మూసేసి ఉంటుంది. ఇప్పుడు వేణువు వాయించేటటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే కన్నాలన్నీ మూసేసి ఒక కన్నం దగ్గర పెదవిని పెట్టి పెదవిని కలపడం, పెదవిని ఒక కన్నం దగ్గరే పెట్టి దాంట్లోంచి గాలిని ఊతూ ఇలా వేళ్ళు పెట్టి ఆ కన్నాల్ని లయబద్ధంగా తీస్తాడు వేళ్ళు. ఆ లోపలికి వెళ్ళిన గాలి సన్నటి కన్నంలోంచి బయటికి వచ్చేటప్పుడు ధ్వని చేస్తుంది వేణువు. దాన్ని ఎంత అందంగా మీరు వేళ్ళు తీయగలిగితే అంత అందమైన కీర్తన వేణువు మీద పలుకుతుంది, పిల్లనగ్రహం మీద. మహర్షి అంటున్నారు, పక్క వాయిద్యాలు ఇప్పుడు ఏమిటో తెలుసా? ఒక వేణువు, ఒక మృదంగం, ఇవన్నీ ఎలా ఉంటాయో అలా పక్క వాయిద్యాలు అదిగో ఆ గుహలలోకి వెళ్ళి వస్తున్నటువంటి గాలి, బయట నుంచి గుహలోకి వెళ్ళి గుహలోంచి బయటకు వస్తోంది, అప్పుడు ఒక ధ్వని చేస్తోంది ఆ గాలి, అది పక్క వాయిద్యాలట. లేదా అది పాట పాడుతోంది, అది ప్రధానంగా వస్తున్నటువంటి పాట. మరి పక్క వాయిద్యాలు ఎవరు వాయించాలి అంటే వసంత మాసంలో తప్పకుండా వచ్చేటటువంటిది ఒకటి ఉంది, పిలిచినా పిలవకపోయినా వస్తుంది, కోకిల. ఆ కోయిల పక్క వాయిద్యాలు మ్రోగించేటటువంటిదిగా ఉందిట. గాలి పాట పాడుతోందిట. గాలి పాట మొదలుపెట్టి కోయిల
పక్క వాయిద్యాలు మోగిస్తే ఇప్పుడు నాట్యం చెయ్యాలిగా ఎవరో ఒకళ్ళు. మరి నాట్యం ఎవరు చేస్తారు అంటే ఊగుతూ చెట్టు కొమ్మలు ఇలా ఇలా కదులుతుంటే నాట్యం చేస్తున్నట్టుగా ఉందిట పంపా సరోవర తీరంలో. అక్కడ నిలబడి చూస్తే నాట్యం జరుగుతున్నట్టుందిట. అలా కొమ్మలు ఊగుతూనే ఉంటాయా? ఆగుతాయి, ఒకసారి గాలి ఆగుతుంది, అయితే ఆగుతాయి, మళ్ళీ కాసేపు ఆగి గాలి వేస్తుంది, మళ్ళీ ఊగుతుంది. మరి అలా నాట్యం ఆగిపోయి మళ్ళీ ప్రారంభమై ఆగిపోయి ప్రారంభమై అవుతుందా? అవదు కదా. మరి దానికి ఎలా పోలికి సరిపోతుంది అంటే మహర్షి చమత్కారం చూడండి. నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవ చానిల మత్త కోకిల సన్నాదై. ఆయన అంటున్నారు అక్కడ నాట్యం జరగట్లేదుట, నాట్యం నేర్పుతున్నారన్నారు ఆయన. నాట్యం నేర్పితే ఏమవుతుంది? ఏదో ధీమ్ ధీమ్ తక ధీమ్ అంటుంది ఆవిడ. అంటే ఈవిడ నాట్యం అలా కాదు అలా కాదు అలా కాదు, తను లేచి వచ్చి అలా కాదు ఇలా అని తను నర్తించి చూపిస్తుంది. చెయ్యి మళ్ళీ అంటుంది, ఆవిడతో పాటు చేస్తుంది. చేసిన తర్వాత ఆవిడ వెళ్ళి కూర్చుని మళ్ళీ మళ్ళీ తద్ధిం అంటుంది. అప్పుడు ఆవిడ ఒక్కతి చేస్తుంది, నేర్చుకుంటున్న ఆవిడ. అందుకని ఈవిడ లేచి వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చి కూర్చునే లోపల నర్తకి కూడా ఆగుతుంది. నాట్యం నేర్పుతున్నప్పుడు మాత్రం నాట్యం చెయ్యడం ఆగడం ఉంటుంటుంది. అందుకని నాట్యం చేస్తున్నట్టు లేదట, నాట్యం నేర్పుతున్నట్లుంది. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి ఉపమానమో. ఇక అలా చూసి ఉపమానం వెయ్యడం అనేటటువంటిది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాలంటే అలా ఉంటాయి. అసలు మీరు ఆ శ్లోకం చదివి ఒక్కసారి పంపా సరోవరంలో ఆ చెట్లు ఊగుతూ, ఆ గుహల్లోంచి వచ్చే గాలి, అక్కడ ఉన్నటువంటి ఆ గొన్నేనుగుల స్నానాలు, అవి చేసే అరుపులు, అడవి పందులు అవి ఆబోతుల్లా అరవడం, అవి గుహల్లో పడుకోవడం, ఆ పైన శిఖరం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడు, ఆయన చుట్టూ నలుగురు వానరులు, కదులుతున్నటువంటి చెట్లు, వాటి నిండా పువ్వులు, రాలుతున్న పువ్వులు, ఇవన్నీ మీరు మానసికంగా అనుభవించారనుకోండి, మీరింకా వసంత నవరాత్రుల్లో వేరే నాట్య కార్యక్రమం ఎక్కడ బయట పెట్టించక్కర్లేదు, మీరు వెళ్ళి చూడక్కర్లేదు. ఇక్కడే వసంత నవరాత్రుల్లో నాట్య కార్యక్రమాలు మీరు చూసేస్తుంటారు. అంత గొప్ప స్థితిని వాల్మీకి మహర్షి శ్రీరామాయణాంతర్గతంగా ఆవిష్కరించి చూపిస్తారు. అవి అనుభవించాలి ఆ శ్లోకాలను. నిజంగా మహాద్భుతం ఆ వసంత ఋతు వర్ణనం. ఆయన ఒకచో అంటారు, ప్రాప్య దుఃఖం వనేశ్యామ సామాం మన్మథకర్షితం నష్ట దుఃఖేవ హృష్టేవ సాధ్వి సాధ్వభ్యభాషత. ఆయన ఈ శ్లోకంలో అంటారు, సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి. సాధ్వి అంటే ఏంటంటే భార్యకుండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు. ఏ కారణం చేత పురుషుడికి భార్య జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అంటే ఈ గుణము సంతరించుకొని ఉండాలి అని. అటువంటి భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి తప్ప ఇంకోళ్ళని స్మరిస్తే వాడికన్నా పాతకుడు ఇంకోళ్ళు లేడు. కాబట్టి సాధ్వి అంటే తాను చాలా కష్టపడుతూ, నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా, ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాధ్వి అని పిలుస్తారు. ఆయన అంటున్నారు, తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది, మెట్టింటి వారిని విడిచిపెట్టేసింది, నా కోసం అరణ్యవాసానికి వచ్చింది. ఎంత క్లేశపడింది సీతమ్మ. ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఏమండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు. ఎందుకో తెలుసా? సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను. ఇప్పుడు తన ఆ మాట అంటే నేను బాధపడతానని తన బాధ కప్పేసింది తప్ప నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది? ఆ సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడు అంతే. ఇది దాంపత్యం అంటే. అందుకని నేను తరచూ అంటుంటాను ఈ మాట, జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ. అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చారు లోకానికి. శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా, వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు. అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పారు ఆయన. ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు. అవతారంలో మనం ఏమని పిలుస్తామంటే లక్ష్మీనారాయణులు అంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే ఎవరు వెంకటేశ్వరుడు అంటారు, గోవింద గోవింద అంటారు. కూర్మావతారం వచ్చింది, వెళ్ళిపోయింది, లక్ష్మీనారాయణులు అంటాం. కృష్ణావతారం వచ్చింది, లక్ష్మీనారాయణులు అంటాం. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములే అంటారు అంతే. దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు. కానీ
ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది. నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలోకి ఎడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నీకేమి తెలిసిన నువ్వు శుభలేఖ వేస్తావు. కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు. దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోట్లేదు. పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసండి, మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు, అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి అని. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ. మయూరస్య వనే నూనం రక్షసాన హృతా ప్రియా తస్యాన్ రుచితిరం యేషు వనేష సహకాంతయ. చూసావా లక్ష్మణ, ఆ పంపా సరోవర తీరంలో ఆ గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలి అందం. లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి, మనం మనుష్యలోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాన్ని అందం అంటాం. నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను. అలా అంటారు, ఆడది అందం అంటారు, పురుషుడిది వ్యామోహం, అలా తీర్పు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆయన అందంగా ఉన్నాడని ఎవరు అనరు, ఆవిడ అందంగా ఉందని అంటారు. అందం ఆడదానికే వాడతారు. కానీ మీరు చూడండి, మనుష్యేతర ప్రాణుల యందు అందం మగవాడిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాన్ని బట్టి చూస్తే అసలు అందం అన్నది పురుషుడి ఎందే ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావని అనుకోకండి, ఒక యథార్థం మాట్లాడుతుంటాను. కోడి పెట్టదందామా, కోడి పుంజుది అందమా? కోడి పుంజుదే అందం. ఆ కోడి పుంజు వెనకాతల పెద్ద రంగురంగుల ఈకలతోటి దాని ముఖం, దాని కళ, ఇంత స్వరూపం, అది కొక్కురో కోని మెడ తెరిస్తే దాని అందమే వేరు. సింహం అందమా, శివంగి అందమా? సింహమే అందం. ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడుముతో ఎంత అందంగా ఉంటుంది. శివంగిదేం అందం, దానికి అలా జూలు అవి ఏం ఉండవు, ఏదో అన్నీ కత్తిరించేసినట్లు ఉంటుంది. సరే, నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు ఆ కోణంలో చూడండి, అందం పురుషునిది లోకంలో. కాబట్టి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహించే అందం అంటే మా రామచంద్రమూర్తిదే. కాబట్టి ఇప్పుడు రాముడు అంటున్నాడు, మగనెమలి నర్తిస్తోంది. నెమళ్లలో ఆడనెమలి పురివిప్పదు, మగనెమలికే పింఛం ఉంటుంది, మగనెమలే పురివిప్పుతుంది. పురివిప్పి నాట్యం చేసేది మగనెమలి. ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ. అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు. అది చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడు అంటే వేసవికాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది, చీకటైపోతుంది. ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ మగనెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద పెద్ద చినుకు టప్ టప్ అని పడ్డం మొదలవుతుంది. అది నాట్యం చేసి 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 సంతోషంతో ఆనంద భాష్పాన్ని వదులుతుంది, కంటి వెంట నీటి చుక్కని. అది నేల పడకుండా ఆడనెమలి పట్టుకుంటుంది, పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది. అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఈక కిరీటం మీద పెట్టుకుంటారు. 16,000 మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో, ఇంకా భార్యలతో తిరగడం. అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకు అసలు భార్యా సంపర్కమే లేదని చెప్పడానికే నెమలి ఈక పెట్టుకుంటాడు ఆయన. నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి. మనకి భారతదేశంలో జాతీయ పక్షి నెమలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు రామచంద్రమూర్తి, చూశావా, మయూరస్య వనే నూనం రక్షసాన హృతా ప్రియా తస్యాన్ రుచితినం యేషు వనేషు సహకాంతయ. ఆ మగనెమలి గుహ ముందు ఆడుతోంది, చక్కగా అడుగులు వేస్తోంది, నాట్యం అంటే మీరు తనంత తాను స్వేచ్ఛగా తిరిగేటటువంటి నెమలి ఆట చూడాలి. మనం అలా ఎప్పుడు చూడాలి. ఎందుకంటే మన బతుకంతా ఎలా ఉండిపోతుందంటే, అంటే నేను క్షమించండి అలా అన్నాను, నేను నెమలి కనపడితే ఏ పుల్లతోటో దాని ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రయం. అసలు మీరు నెమళ్ళ అందం చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి, వాళ్ళు అలా ముట్టుకోరు. కాకులు ఎలా ఉంటాయో నెమళ్ళు అలా ఉంటాయి ఢిల్లీ ప్రాంతంలో. అన్ని నెమళ్ళు తెల్లవారి లేచేటప్పటికి మేడల మీద నెమళ్ళ క్రాంకణాలు వినపడుతూనే ఉంటాయి. నేను మా చెల్లింటికి వెళ్ళి ఢిల్లీలో తెల్లవారుజామున నెమళ్ళు అన్ని గుంపులు గుంపులుగా క్రాంకణం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో. అది సాయంకాలం వేళ దానికి ఏదో సంతోషం వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమలి పురివిప్పి ఆడడం చూశారో లేదో నాకు తెలియదు. అది పురివిప్పడం అంటే కేవలం ఇలా ఏదో విప్పుతుంది అనుకోకండి. అది అడుగులు వేసి నృత్యం చేసేటప్పుడు మీరు చూడాలి, దాన్ని ఇలా వెనక్కి నొక్కి మధ్యలో చుట్టూ వృత్తం కింద ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్కసారి ఇలా ఉంచుతుంది, ఉంచి ఇలా పెద్ద విసినికర్రలా పెడుతుంది, పెట్టి నాట్యం చేస్తుంది. అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాతల ఉండేటటువంటి ఆ పింఛాన్ని ఆధారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు
అత్యద్భుతంగా ఉంటుంది. నెమలికి ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం, పాము వలన దానికి భయం ఉండదు. పాముని నువ్వు చంపేస్తావని వరం ఇచ్చాడు ఇంద్రుడు రావణాసురుడికి భయపడి నెమలిలోకి దూరిపోయినప్పుడు. కాబట్టి ఆ నెమలి ఆడుతోంది, మగనెమలి. ఆ మగనెమలితో ఆడనెమలి ఆడుతోంది. చూసావా లక్ష్మణ, ఎందుకు ఆడదు ఆ మగనెమలి? దాని భార్యని రావణుడు ఎత్తుకుపోలేదుగా, అందుకు ఆడుతోంది అన్నాడు. అదేమిటి అలా అన్నా అంటే, నేను మొన్న మీతో ఉన్మత్త అన్న మాట గురించి మనవి చేశాను. అంటే ఆయన శోకం అలా ఉంది. ఇంత ఋతువు ఉన్నా ఇన్నున్నా నా మనసుకు ఆనందంగా లేదు, ఎందుకంటే పక్కన సీతమ్మ లేదు. మీరు ఇంకో మాట అడగచ్చు, మరి ఊర్మిళ లేదు కదండి, మరి లక్ష్మణుడు అనాలి కదా ఈ మాటలో అని. ఆయన ధర్మం వేరు, ఆయన అనుగమించి వస్తున్నాడు. రాముడు ఒక ప్రభువుగా ఉన్నవాడు, ఆయన సేవించి వస్తున్నవాడు. ఆయన మనసులో ఉన్న అన్నగారితో అనడం, పైగా తన భార్యకి ఆపద రాలేదు, ఇంట్లో ఉంది ఆవిడ, కాబట్టి భద్రమైన స్థానంలో ఉంది, కాబట్టి స్మరించడంలో ఉపద్రవం ఏం లేదు. మహా అనుకుంటే పక్కన లేదనుకోవాలి. సీతమ్మ విషయంలో అలా కాదు, ఆవిడ అపహరింపబడి ఉంది, అందుకని ఖేదంతో ఎక్కువ జ్ఞాపకానికి వస్తుంటుంది. అందుకని మయూరస్య వనేనూనం రక్షసానహృత ప్రియా తస్యాన్ నృత్యతి రమ్యేషు వనేషు సహకాంతయ. ఇంతలో ఓ కాకి చెట్టు మీద కూర్చుని అరిచింది. అరవడం అంటే కాకి సంతోషంగా అరిచిందా, కాకి దుఃఖంగా అరిచిందా అని అడిగారు అనుకోండి, అలా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది బతికున్ననాళ్ళు కావు కావు అంటుంది అంతే. దాని అదృష్టం ఏమిటో తెలుసా అండి, డాక్టర్ అన్నది చదువుకోవలసిన అవసరం లేని జాతి కాకి జాతి ఒకటే. అంటే కాకి రోగం రాదు. మీకు కాకి ఎప్పుడు అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ, తనంత తాను వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిన కాకి కానీ మీకు కనపడదు. అసలు నేనైతే అంటాను, మున్సిపాలిటీ వాళ్ళు పౌర సన్మానం చేయాల్సి వస్తే 2 ప్రాణులకు చేయాలి, ఒకటి కాకి 2 పంది. ఆ 2 వాళ్ళకి చేసినంత సహాయం ఎవ్వరూ చేయరు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత పెంచేవాళ్లే, వీధిలో అన్నీ పోసేస్తారు. ఆ 2 వీళ్ళు తుడవడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేస్తాయి. ఆఖరికి ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది. దానికి ఇది అది అని లేదు, అది తీసేయబట్టి చాలాను తెల్లవారేటప్పటికీ రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాయండి. రెండోది పంది, ఆ 2 ఉండబట్టే మున్సిపాలిటీ వాళ్ళ పని చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కాకి అంత గొప్పతనం ఎక్కడిది అంటే, యమధర్మరాజు గారి వరం. నిన్ను రోగం పీడించదు, లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి, కానీ నీకు రోగం రాదు. మరి చచ్చిపోవడం ఎలాగా? నీ అంత నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది నీకు లేదు, అవసరమన్నాడు ఆయన. అందుకే అన్ని కాకులు ఉన్నా 4 కాకులు చచ్చిపోయి ఎప్పుడు కనపడవు. కాకి చచ్చిపోతే షాక్ కొట్టి చచ్చిపోవడం, ఎవరో క్యాటిల్ బార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం, అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం. 2 ఓ కాకిని గుర్తెట్టుకోవడం కూడా చాలా కష్టం. 1000 కాకులు వాలే అనుకోండి, ఓ కాకిని గుర్తెట్టుకుని అది ఎగురుతూ దాన్ని గుర్తెట్టుకుంటానని ఎప్పుడైనా చూడండి. రామాయణం చదివితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటు అవుతాయి. మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు, ఎందుకంటే అన్ని ఏది యవ్వనంలో ఉందో, ఏది చిన్నదో, ఏది వృద్ధురాలో, ఏది మధ్య వయస్సులో ఉందో, ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు. అన్నీ ఒకలా ఉంటాయి. అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచింది అంటున్నాడు రాముడు. ఎలా తెలుస్తుందండి సంతోషంగా అరిచిందని? అంటే వాల్మీకి రామాయణం చాలా అద్భుతం. ఆయన అంటారు, ఏషవై తత్ర వైదేహ్య విహగ ప్రతిహారక పక్షీమాంతు విశాలాక్ష్యా సమీపం ఉపనిష్యతి. కాకి వెళ్ళిపోతుంటే తన తలమించి వెరుతూ కావు కావు అని అరిచింది అనుకోండి, అమంగళం వస్తోందని గుర్తు. కాకి తను కూర్చునుంటే తన పక్కకు వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, మంగళం జరుగుతుందని గుర్తు. అందుకే మన వాళ్ళు కాకి వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, ఇంటికి ఎవరో బంధువులు వస్తారే కాకి అరిచింది అంటారు. అంటే మంగళం అన్నమాట. అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే, ఇంటికి బంధువులు రావాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి. అందుకే నేను పొద్దున్నే అంటున్నాను, మాకిచ్చిన విడిదిలో భోజనం చేసినప్పుడు ఆ చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదనుకోండి, వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు. వాడు తను తినడం కష్టం, తను మాత్రమే తింటాడు తప్ప తన వలన నలుగురు భోజనం చేయడం కానీ, తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు. ఎవడు వెళ్ళడా ఇంటికి, బాబు వాడింటికి మనం ఎందుకంటే అంటారు. ఆయనున్న చోటికి వద్దనాలి తప్ప మీరు రమ్మన్నారో ఎడా తెరిపి ఉండదు, అలా వస్తారు. అది ఎక్కడదో తెలుసా అండి, అన్నాన్ని అమృతంగా తినమని, అరచేతి యందు అమృతం ఉంటుందని, చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు. అన్నం తింటే కలుపుకు తినాలి, తింటే అరచేయి అంతా అంటుకుని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని. ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని నలుగురికి పెడతాడు అని. అందుకని మీకు ఈ తరంలో బహుశా చెప్పేవాళ్ళు ఉండరేమో, టీవీ చూడమనేవాళ్లే తప్ప సీరియల్స్ గుర్తుంటాయి కానీ అవి గుర్తుంటాయా నాకు అనుమానం.
ఆ ముందు తరం వరకు ఒక విషయం ఉండేది, మునివేళ్ల తిండి తినకండిరా అనేవారు. మునివేళ్ల తిండి అంటే ఇలా వేళ్లతో కలుపుకు తినడం, ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా, కలుపుకు తిననేవారు. ఇలా అద్దుకు తినడం, లేకపోతే ఎడం చేత్తో పట్టుకు తినడం, అలాంటివి ఉండే ఒక్క కుడి చేతితోటి. సరే, మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి. కాబట్టి ఇప్పుడు కాకి కూర్చునరిస్తే మంగళప్రదం, కాకి తన మించి ఎగురుతూ అరిస్తే అమంగళకరం. రాముడు అంటున్నాడు, నేను మారీచుణ్ణి చంపి వచ్చినప్పుడు నా తలమించి ఎగురుతూ అరిచింది, సీతమ్మ కనపడలేదు. ఇప్పుడు లక్ష్మణ చెట్ల మీద కూర్చుని అరుస్తోంది. కాబట్టి తొందరలో సీతమ్మ దర్శనం మనకవుతుంది, సీతమ్మతో కలుస్తాం. చూసావా, ఈ పక్షి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తోంది, అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తోంది అన్నాడు. మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదండి, రామాయణం శకున శాస్త్రం. కాబట్టి ఒక మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి మీరు. అందుకే పూర్వం ఏదైనా తింటూ ఏం చేసేవారంటే ఓ 4 తీసుకెళ్ళి అలా పడేసేవారు కరెక్ట్ దేనికి. అయితే నేను మీతో ఒక సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పిడచ కట్టి విస్తరి పక్కన పెట్టకూడదు, పిడచ కట్టి మాత్రం పెట్టకూడదు. మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి, మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు. కొత్త ఆవకాయ కలుపుకున్నారండి, ఈ ఋతువులో అది చాలా ఎక్కువ. కొత్త ఆవకాయ తను మాత్రమే కలుపుకొని తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు. కలుపుకోగానే ముందేం చేస్తుందంటే, ఎంత ధర్మాత్ముడు అవనవండి, ఎంత అనుష్ఠాన తత్పరుడు అవనవండి, ఏమండి ఇదిగో కొంచెం చూడండి, రుచి చూడండి అంటుంది. తిని చూడాలి, లేకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. గృహస్థాశ్రమంలో తినాలో సర్వముద్ద. కానీ పిడచ కట్టి పెట్టకూడదు, చేతిలో విడిగా పెట్టాలి. మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప పిడచ కట్టి పెడితే అది వేరు. మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం, పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం, ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్యత దినం ఇంట్లో పెట్టుకున్న వాడితో సమానం అవుతాడు. కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతుంటే సీతమ్మ గురించి లక్ష్మణస్వామి అన్నారు, ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, నువ్వు ఇప్పుడు సీతమ్మ పక్కన లేదు అని ఇంత బాధపడుతున్నావు, నీకు ఈ శోకము ఎంత కలిగితే నువ్వు అంత కృంగిపోతున్నావు. శోకము మనిషిని పాడు చేస్తుంది. శోకాస్థానంలో నువ్వు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా? ఉత్సాహమును పుంజుకోవలసి ఉంటుంది, ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది. అది తనంత తాను వచ్చేది కాదు, నీ అంత నువ్వు పెంచుకోవలసింది. నీ అంత నువ్వు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు. ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు బంతి లాంటి వాడు, శోకంతో ఉండాలనుకునేటటువంటి వాడు మట్టి ముద్ద లాంటి వాడు. మట్టి ముద్దని ఇలా అన్నారనుకోండి, అంతే నేలకంటుకుంటుంది, ఇక మళ్ళీ పైకి లేవదు. బంతి నేల మీద పడుతుంది కానీ పైకి లేస్తుంది. ఉద్దాన పతనములు అందరికీ ఉంటాయి, పడడం లేవడం ఉంటుంది జీవితంలో, కానీ పడి ఉండిపోకూడదు, లేవాలి ఉత్సాహంతో. లేవడానికి ఉత్సాహం ఉండాలి మళ్ళీ. కాబట్టి అన్నయ్య, నువ్వు ఉత్సాహాన్ని పుంజుకో. ఉత్సాహో బలవాన్నార్య నాస్తుత్సాహాత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఉత్సాహమును ఎవరు పుంజుకుంటాడో, ఎవడు మనసులో భీతిని విడిచిపెట్టేస్తాడో, వాడు ఈ లోకంలో సాధించలేనిదన్నది లేదు, ఏదైనా సాధిస్తాడు. రామాయణంలో శ్లోకాలనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలోకి తీసుకెళ్ళాడు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు దీ మై కంట్రీ అని ప్రార్థన చేస్తాడు ఆయన. ఎక్కడ భయమన్న మాట లేదో, ఎక్కడ ప్రజలు తలెత్తుకు తిరుగుతారో, ఎక్కడ దేశము ముక్కముక్కలుగా అనేక కారణముల వలన సంకుచిత్తమని పెంచుకోదో, అటువంటి స్థితికి నా తండ్రి నా దేశాన్ని తీసుకెళ్ళు అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్సాత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఆ ఉత్సాహమున్నవాడు పొందలేనిదన్నది లేదు తప్ప, ఏదో ఒక చిన్న కారణానికి కలిసి రాకపోతే నిరుత్సాహము మనిషికి పనికిరాదు. ఉత్సాహాన్ని పుంజుకొని మళ్ళీ నువ్వు సాధించవలసిన దాని వైపుకి వెళ్ళవలసి ఉంటుంది. ఉత్సాహవంత పురుష నామసీదంతి కర్మసు ఉత్సాహమాత్రం ఆశ్రిత్య సీతాం ప్రతి లాభేమహి. కాబట్టి అన్నయ్య, నువ్వు ఈ ఉత్సాహాన్ని పొందు, మనం సీతమ్మ తల్లిని తప్పకుండా చూడగలుగుతాం, కనిపెట్టగలుగుతాం. అంటే ఇద్దరు లేచి ఆ పంపా సరోవర తీరంలో ఋష్యమూక పర్వతం వైపుకి అడుగులు వేస్తున్నారు. తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖాం మృగసేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయో భిజిగ్ముః మహౌజసౌ రాఘవలక్ష్మణౌ తౌ. మహాతేజోమూర్తులైనటువంటి ఆ రామలక్ష్మణులు పంపా సరోవర తీరంలో నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వానరములు, మృగములు, సింహములు ఇవన్నీ కూడా వాళ్ళ తేజస్సుని చూసి భీతి చెందినవై పరుగులు పెట్టి పారిపోతున్నాయి.
అలా పరుగులు పెట్టి పారిపోతున్న సమయంలోనే ఋష్యపూక పర్వత శిఖరము మీద సుగ్రీవుడు కూర్చునున్నాడు. ఆయన చుట్టూ నలుగురు అమాత్యులు అంటే మంత్రులు కూర్చునున్నారు. అంటే అమాత్యులు కూర్చునున్నారు అంటే ఆయనకి అధికారం ఏది? రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయాడుగా. అంటే వాళ్ళు రాజుగానే చూస్తారు, అది వాళ్ళ మర్యాద. ఆయన్ని హే రాజన్ అంటారు, రాజుగానే గౌరవిస్తారు. ఆయన కూడా వాళ్ళని మంత్రులుగానే గౌరవిస్తారు. అది ఎప్పటికీ ఉండిపోయే పదవి. ఇవాళ రాచరికం లేదని వాళ్ళు మంత్రులు కానివారు కారు. ఎప్పుడూ మంత్రాంగమును నేర్పుతూ ఉంటారు. అంటే సలహాలు ఇచ్చి నడిపిస్తారు కాబట్టి వాళ్ళు సచివులే, మంత్రులే తప్ప ఆయనకి పదవి లేదు కాబట్టి ఇప్పుడు ఈయన మంత్రి కాడండి అనడానికి ఏమి ఉండదు. అసలు లోకంలో ఊడిపోని మంత్రి పదవి అంటే ఉంటే ఒక్కటే, భార్యదే. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఎప్పుడూ మంత్రాంగం భార్య చెప్తుంది. మంత్రాంగం చెప్పడం అంటే ఆలోచన చెప్తుంది. భర్త వినాలి అని దాని అర్థం. భార్యని సంప్రదించాలి. భార్యని సంప్రదించకుండా లోకంలో ఏదీ చెయ్యరాదు. అది మర్యాద. చెప్పాలి భార్యకి. నేను ఇవన్నీ సొంతంగా చెప్పేస్తున్నాడు ఈయనకి ఏదో కొంచెం బాగుండదని అలా అంటుంటాడేమో అనుకోకండి. నేను మీకు ఒక రుజువు చూపించినా, మీకు లోకంలో ఏది రావాలన్నా పరమేశ్వరుడే చెప్తాడు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, మీరు నేను అడగం, పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, లోకంలో అందరూ సుభిక్షంగా ఉండడానికి ఒకనొక వ్రతంబు కలదో, దానిని తొల్లి చారుమతి చేశాను, ఆ విధానమును నీకు చెప్తాను, వినును, ఇలా చెయ్యాలి లోకంలో అని. ఇప్పుడు మనందరం అలా చేస్తాం. అలా చెయ్యం, ఇంకోలా చేస్తాం. అలా చేశామని చెప్తాం, అది వేరు మాట. ఎందుకంటే చారుమతి ఎలా చేసిందో మీరు ఎలా చేశారో చూసుకోండి ఒకసారి. ఏమీ చెయ్యం. బ్రాహ్మణుణ్ణి పిలిచి దానం ఇమ్మని ఉంటుంది, ఎవ్వరు ఇవ్వరు. అలా చేశామని చెప్తాం అంతే. వ్రతము కాదు, వ్రతభంగం చేస్తుంటాం మనం. కాబట్టి పరమశివుడు చెప్తాడు, కేనోపాయేన లఘునా అని ఆవిడ అడుగుతుంది. నాథ, ఏ ఉపాయం చేత మనుష్యులు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం వస్తుంది అంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటాడు. కాబట్టి రామాయణం చెప్పాలనుకున్నా అసలు యథార్థం ఏమిటో తెలుసా అండి? ఆవిడ వినడానికి ఆవిడికి ఖాళీ ఏదంటే అనకూడదు. నువ్వు సంతోషంగా నీకు నచ్చిన శ్లోకం ఒకటి పట్టుకుని ఆవిడ వంట చేసుకుంటుంటే ఏమో విన్నావా, మయూరస్యవనేనూరం రక్షసానహృతా ప్రియ, ఎంత గొప్పగా వర్ణించారో చూసావు వాల్మీకి అని. రామాయణం ముందు ఓ శ్లోకమో 2 శ్లోకాలో అందమో ఆనందమో, ఆ అన్నం తింటున్నప్పుడు ఎప్పుడో భార్యతో పంచుకుని నువ్వు చెప్తే తప్పేం లేదు, అది ధర్మం. ఆవిడ మంత్రి, ఆవిడికి తెలియాలి. ఆవిడితో అన్నీ తెలిసి ఉండాలి జీవితంలో. తప్ప లోకంలో ఒక పోకడు ఉంటుంది, దానికి ఎందుకండి ఇవన్నీ అంటాడు, చాలా తప్పది. అలా ఉండకూడదు. ఆవిడ మంత్రిని నీకు. అది పోయే పదవి కాదు, అది ఎప్పటికీ ఉండే. ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే శరీరం పడిపోయేంత వరకు ఉండిపోయే మంత్రి పదవిలో ఉండేవాళ్ళు ఎవరంటే ఒక్క ఆడవాళ్లే. మిగిలిన వాళ్ళవి పోయే మంత్రి పదవులు, ఇది ఒక్కటే పోని మంత్రి పదవి. కాబట్టి ఆవిడకి ఆయన, ఆయనకు ఆవిడ, ఇద్దరు. లేదా భర్త రాజు, ఎందుకంటే పెద్దవాడు అయి ఉంటాడు కదా, అందుకని. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు తౌతు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవ శంకితో భవత్. ఆ సుగ్రీవుడు ఆ శిఖరం మీద కూర్చుని ఉన్నటువంటి వాడు మిగిలినటువంటి వానరములన్నీ కదిలిపోయి మృగాలన్నీ పారిపోతుంటే ఆయన కూడా ఎందుకు ఇలా పారిపోతున్నాయని ఇలా చూశాడు. రామలక్ష్మణులు అలా వెళ్ళిపోతూ కనపడ్డారు. వాళ్ళ తేజస్సు వంక చూశాడు. శంకితో, వెంటనే ఆయనకి శంక వచ్చింది. శంక వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 30 వంతు చచ్చిపోయాడు అని గుర్తు. శంక కాని అంటే భయముతో కూడిన అనుమానం వస్తే ఉత్తర క్షణం మీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అందుకే భయంతో కూడిన అనుమానం రాకూడదు. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, నేను చెప్పింది యథార్థమో కాదో. భయం లేకుండా ఒక అనుమానం రావడం వేరు, అది ఏమిటి అలా కదులుతోంది అండం వేరు, అది పామేమో అండం వేరు. భయంతో కూడిన అనుమానం శంక. ఈ శంక కానీ ఎవరికైనా పట్టుకుందో వాడు సగం చచ్చిపోతాడంతే. 30 వంతే చచ్చిపోతాడు, 1/4 వంతే బతుకుంటాడు, ఇంకా ఊపిరి వలన బతుకుంటాడంతే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడికి శంక కలిగింది. శంక అంటే ఏమిటి? అనుమానం. వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమో అని అనుమానం వచ్చింది. అది మహర్షి యొక్క హృదయం. ఈ అనుమానం రాగానే ఉద్విగ్న హృదయ, ఉద్విగ్నత కలిగింది హృదయంలో. అంటే తత్తరపాటు కలిగింది. ఒక్కసారి భయం వేసేసింది. ఇప్పుడు వాళ్ళు చంపేస్తారు కాబట్టి వాళ్ళు తననే వెతుకుతున్నారు. కాబట్టి తను వెంటనే ఏం చేయాలంటే ఇక వాళ్ళ కంట పడకూడదు, పారిపోవాలి. కాబట్టి ఏం చేశారంటే ఉద్విగ్న హృదయ సర్వాదిశ సమవలోకయన్ నవ్యతిష్టత కశ్చిన్చిద్దేశే వనరపుంగవ. అక్కడ కూర్చోకుండా వెంటనే లేచి ఒక్క గంతు గింతి ఇంకో శిఖరం మీదకి ఎగిరిపోయాడు. ఎప్పుడైతే ఈయన ఎగిరిపోయాడో, రాజుగారే ఎగిరిపోయాడంటే ఏదో ప్రమాదం వచ్చేసిందని మిగిలిన వానరులు 4 ఎగిరిపోయారు. అందరూ తలకో దిక్కు ఎగిరిపోయారు. ఎగిరిపోయి వీళ్ళు ఎగిరిపోయిన వాడు ఇక్కడి నుంచి ఎగిరిపోయి అక్కడ కూర్చుంటాడేంటే,
అమ్మో వాళ్ళ నలుగురు దూరంగా కూడా వెళ్ళిపోయారా, ఈ బాబోయ్ వీళ్ళు కానీ ఇటు వచ్చేస్తారేమో అని మళ్ళీ ఇటు నుంచి ఇంకో చుడుకు దూకేశాడు. వీళ్ళే సామాన్యమైన బలం ఉన్న వాళ్ళు కారు సుగ్రీవాదులు. వీళ్ళు ఇలా గెంతుతుంటే సింహాల వంటి మృగాలు కూడా భయపడిపోయి విపరీతమైన వేగంతో అవి పారిపోతున్నాయి ఆ శిఖరాల మీద. ఒక్కసారి అంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతమైనటువంటి సరస్సులో చెయ్యి పెట్టి తిప్పితే ఎలా ఉంటుందో అలా అతలాకుతలం అయిపోయింది. ఆయన మళ్ళీ ఏం చేశాడంటే నలుగురు మంత్రుల్ని దగ్గరికి పిలిచాడు. పిలిచి కూర్చున్నాడు. కూర్చుని ఏతౌవనమిదం దుర్గం వాలి ప్రణహితౌ ధ్రువం ఛద్మనా చీరవసనౌ ప్రచరంతా విహాగతౌ. సుగ్రీవుడు చాలా కపటి. అంటే అనుమానం ఎటువైపు నుంచి వెళ్ళిందో చూడండి. సుగ్రీవుడు చెప్తున్నాడు వాలి చాలా కపటి. వాలి సుగ్రీవుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుగ్రీవుడు అన్నగారు వాలి. వాలికి సుగ్రీవుడి మీద పగ. కాబట్టి ఇప్పుడు వాలి నన్ను చంపడానికి చూస్తున్నాడు. పరమ కాపట్యం ఉన్నవాడు. నేను ఈ పర్వతం మీద ఉన్నంత వరకు వాలి వచ్చి నన్ను చంపలేడు. కారణం ఏమిటంటే వాలి ఈ పర్వతం మీదకి వస్తే ఆయన మరణిస్తాడు. మతంగ మహర్షి శాపం ఉంది. కాబట్టి నన్ను చంపగలిగినంత వీరుడు వాలి దగ్గర లేడు. ఇప్పుడు ఎక్కడో సంపాదించాడు. ఈ మిత్రత్వంతో ఎవరినో తీసుకొచ్చాడు నన్ను చంపమని. అదిగో వాళ్ళే వెతుకుతున్నారు, ఇలా వెడుతున్నారు. అది ఆయన అనుమానం. కాబట్టి ప్రచరంతా నిహాగతౌ ప్రచరంతా విహాగతౌ వాళ్ళు వస్తున్నారు. అటువంటి సుగ్రీవుడు అటువంటి వాలి నన్ను మృత్యుపాలు చేస్తాడేమో. వెంటనే నలుగురు మంత్రులలో మాట్లాడినటువంటి వాళ్ళెవరూ లేరు. సుగ్రీవుడు రాజు, హనుమ, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, ఈ నలుగురు ఆయన్ని సేవించేటటువంటి సచివులు. ఇందులో హనుమ మాత్రం వెంటనే మాట్లాడారు. హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ బుద్ధి వైభవం ఉంటుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ అని కదా. ఆయన్ని నమ్మిన వాడికి ఆయన్ని సేవించిన వాడికి మంచి వాక్పటుత్వం కూడా వస్తుంది. కాబట్టి ఆయన అన్నారు వెంటనే సంభ్రమస్త్వజ్జతామేష సర్వైర్వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః. నువ్వు అన్నింటికీ ఇలా భయపడిపోతుంటావు. ఈ మలయ పర్వత శిఖరం మీదకి ఇక్కడ ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీదకి అసలు వాలి కానీ వాలి అనుచరులు కానీ రాలేరని తెలిసి కూడా నువ్వు ఎందుకింత భయపడిపోతుంటావు? ఎవరో వచ్చారు, వాళ్ళు నిన్ను చంపడానికే వచ్చారు అనుకుంటావేంటి? అనుకుని అలా భయపడుతుంటావేంటి? ఇక్కడ శ్రీరామాయణంలో హనుమ మొట్టమొదటిసారి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయం ఏమిటంటే భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు. రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తాడు అనుకోండి, ఇంకెందుకా మంత్రి? ఆయన ఆలోచించారు. ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. నువ్వు ఇలా పరిగెత్తకూడదు, నువ్వు ఇక్కడికి రాడు వాలి రాడు, వాలి అనుచరులు రారు. ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు. అసలు తెలియకుండా వాలే పంపాడని ఎలా అనుకుంటున్నావు? అనుకుని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు అలా గంతులు వేయకూడదు, తప్పు. నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యోమతౌ. ఇంత బలహీనమైనటువంటి మనస్సున్నవాడివి, ఒక వానరుడివి, ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి, ఇటువంటి వాడివి నువ్వు రేపొద్దున్న రాచరికం ఏం చేస్తావు? రేపొద్దున్న ఒకవేళ నీకు రాజరికమే వస్తే నువ్వు ఎలా కూర్చుంటావు రాజుగా? లఘుచిత్తతయాత్మానం, నీది చాలా తేలికైనటువంటి మనస్సు, కదిలిపోతోంది, చంచలత్వాన్ని పొందుతోంది, అన్నింటికీ భయమే నీకు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధింగతో రాజా సర్వభూతాని శాస్తి. వాళ్ళు చెట్ల వంక అలా చూస్తున్నారు వెడుతూ. రాజు అనేటటువంటి వాడు చేష్టితముల వలన మనసుని పట్టుకోగలిగిన వాడై ఉండాలి. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. చేష్టితము అంటే శరీరములో ఉండేటటువంటి భావ ప్రకటనము. శరీరావయవముల వలన భావము ప్రకటింపబడితే చేష్టితం అంటారు. అబ్బా అన్నారనుకోండి, ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని. భావాన్ని శరీరంలో కదలికల వలన రాజు పట్టుకుని దాని వలన అవతల వారిని గ్రహించగలిగిన బుద్ధిమంతుడై ఉండాలి. అసలు నువ్వేం చూసావు వాళ్ళ కదలికలు? అసలు నువ్వేం చూసావు వాళ్ళ చేష్టితం? వాళ్ళు ఎందుకు చూస్తున్నారో చెట్ల వంక, వాళ్ళు ఎందుకు చూస్తున్నారో ఈ శిఖరాల వంక? వాళ్ళు ఒక చోట నిలబడి ధనస్సు ఎక్కుపెట్టి చూడలేదు, ధనస్సు భుజాన తగిలించుకుని వెళ్ళిపోతూ చూస్తున్నారు. వాళ్ళు సుగ్రీవుడి కోసమే చూస్తున్నారు, స్నేహం కోసం. కానీ వాళ్ళల్లో ఉద్విగ్నత లేదు, వాళ్ళు ఏదో వెతుక్కుంటున్నట్లుగా ఉందంతే. అసలు వాళ్ళ చేష్టితం నీకు అర్థమైందా? అర్థం కాకుండా ఓ నిర్ణయానికి వచ్చి ఎలా పరిగెడుతున్నావు? నువ్వు ఎలా రాజు అవుతావు? ఏమి మాట్లాడి నిజంగా హనుమంటే మహానుభావుడు. అందుకే